ఇక్కడ ఇది మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇదిగోండి ఆనియన్ కొంచెం వేగడం స్టార్ట్ అయింది కదా, అల్లం ఇక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మగ్గిపోయినాయి కదా. ఇలా మగ్గిపోయినప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. వేసి ఒక 2 నిమిషాలు ఉంచుకుందాము. ఇలా తాలింపులో మంచి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత రైస్ వేస్తాం. ఇదిగోండి దీంట్లో ఆయిల్ తేలుతా ఉంటుందండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసాం కదా, కొంచెం కసూరి మేతి వేసుకుందాము. వేసి ఒక్క 2 నిమిషం ఇట్లా కలిపేసి అన్నం వేసుకుందాం. వేసినటువంటి దీనికి మంచిగా కొంచెం మాత్రం ఉండాలి, లేదు అంటే అడగంటుతుంది. ఆల్రెడీ మనము అన్నం వండి పెట్టుకున్నాక చూపిస్తాను. అన్నం కూడా మంచిగా పలుకు మీద అయిపోయింది. ఎందుకంటే ఈ మాత్రం జ్యూస్ లేకపోతే మాడిపోతుంది, ఈ యొక్క పన్నీర్ కూడా మగ్గదు అనమాట. అందుకోసమని చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేశాను. ఆల్మోస్ట్ అది కుక్ అయిపోయినట్టే. ఇలానే మనం మూత పెట్టేద్దాము, మంచిగా అయిపోతుంది ఈ యొక్క పన్నీర్ బిర్యానీ. ఇదిగోండి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే కలిపేస్తున్నాను. కలిపేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, మనం వేసిన మసాలా అంతా రైస్ కూడా పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకని చూసారా అన్నం కూడా మంచిగా పొడిగా ఉంది. మనము ఫ్లాట్గా ఉన్న స్పూన్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది ఫ్లాట్గా లేదు కాబట్టి ఇలా రాలిపోయినట్టు వస్తలేదు. అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. చూసారా యమ్మీగా కనిపిస్తుంది కదా బిర్యానీని అయితే. ఓన్ అంతా క్యాప్స్ చేయట్లే కదా, సూపర్గా ఉంది అసలు బిర్యానీని అయితే.